ఓం శాంతి 9/5/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సదా ఏకరసంగా ఎగురుతూ ఎగిరించే పాటను పాడండి. ఈరోజు అమృత వేళ నుండి మనోభిరాముడైన తండ్రి తన ప్రేయసులైన పిల్లల ప్రతి ఒక్కరి హృదయం పాడే పాటను వింటున్నారు. పాటలు అందరూ పాడతారు. అందరి పాటలోని పదము కూడా ఒక్కటే. ఆ పదం బాబా. అందరూ బాబా బాబా అనే పాట పాడతారు, అంటే అనుకుంటూ ఉంటారు అని పాట పాడడం అంటే. అందరికీ బాబా అనే పాట వస్తుందా? రాత్రింబవళ్ళు పాడుతూ ఉన్నారా? పదము ఒక్కటే అయినా ఒక్కొక్కరు పలికే విధానము, రాగము వేరువేరుగా ఉన్నాయి. కొందరిది సంతోషం అనే రాగము, ఇంకొందరిది ఎగిరే మరియు ఎగిరించే రాగము, మరికొందరు పిల్లలది అభ్యాసం చేసే రాగము. ఒకసారి చాలా బాగుంటుంది, మరొకసారి సంపూర్ణ అభ్యాసం లేని కారణంగా ఉన్నత స్థాయి, తక్కువ స్థాయిలో కూడా పాడతారు. ఒక రాగంలో మరొక రాగం కలిసిపోతుంది. ఎలాగైతే ఇక్కడ పాటతో పాటు రాగం వినేటప్పుడు కొన్ని పాటలు లేక రాగాలు నాట్యం చేసేవిగా ఉంటాయి, మరికొన్ని స్నేహంలో ఇముడ్చుకునేవిగా ఉంటాయి, కొన్ని ఆర్తిగా పిలిచేవిగా ఉంటాయి, కొన్ని ప్రాప్తికి సంబంధించినవిగా ఉంటాయి. బాప్దాదా వద్ద కూడా భిన్న భిన్న రకాల రహస్యాలు మరియు రాగాలతో కూడుకున్న పాటలు వినిపిస్తూ ఉంటారు. నేటి విజ్ఞాన ఆవిష్కారం అనుసారం ఇన్వెన్షన్ కొందరు ఆటోమేటిక్గా నిరంతరము గీతాలాపన చేస్తూ ఉంటారు. స్మృతి అనే స్విచ్ సదా ఆన్ చేయబడే ఉంటుంది, కావున స్వతహాగా సదా మ్రోగుతూ ఉంటుంది. మరికొందరిది స్విచ్ ఆన్ చేసినప్పుడే మ్రోగుతుంది. అందరూ హృదయపూర్వకంగానే పాడతారు, కానీ కొందరిది స్వతహాగా ఏకరసంగా ఉంటుంది. మరికొందరిది మ్రోగించడం ద్వారా మ్రోగుతుంది, కానీ భిన్న భిన్న రాగాలు ఒక్కొక్కప్పుడు ఒకలాగా, ఒక్కొక్కప్పుడు ఇంకొకలాగా ఉన్నాయి. బాప్దాదా పిల్లల పాట విని అందరి హృదయంలో ఒక్క తండ్రియే ఇమిడి ఉన్నారు అని హర్షితం అవుతారు కూడా. ప్రేమ కూడా ఒక్కరితోనే ఉంది. అన్నీ చేస్తూ కూడా ఒక్క తండ్రిపైనే ఉంది. సర్వ సంబంధాలు కూడా ఒక్క తండ్రితో జోడింపబడి ఉన్నాయి. స్మృతిలో, దృష్టిలో, మాటలలో ఒక్క తండ్రియే ఉన్నారు. తండ్రిని తమ ప్రపంచంగా చేసుకున్నారు. ప్రతి అడుగులోనూ తండ్రి స్మృతి ద్వారా పదమాల సంపాదన జమ కూడా చేసుకుంటూ ఉన్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై శ్రేష్ఠ భాగ్య నక్షత్రం కూడా ప్రకాశిస్తోంది. ఇటువంటి శ్రేష్టమైన విశేషాత్మలు విశ్వం ముందు ఉదాహరణగా కూడా అయ్యారు. కిరీటము, తిలకము మరియు సింహాసన అధికారులుగా కూడా అయ్యారు. స్వయం తండ్రియే ఇటువంటి శ్రేష్టాత్మల గుణగానం చేస్తారు. తండ్రి పిల్లల ప్రతి ఒక్కరి నామాల మాలను స్మరణ చేస్తారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం అందరికీ ప్రాప్తించింది కదా. మరి పాట పాడుతూ పాడుతూ రాగాన్ని ఎందుకు మారుస్తారు? బాబా బాబా అంటూ ఒకసారి ప్రాప్తి లభించిన రాగం, ఒకసారి కష్టపడే రాగం, కష్టంతో బాబా అంటారు. ఇంకొకసారి పిలిచే రాగం, మరోసారి నిరుత్సాహంగా బాబా అనే రాగం. ఇలా రాగాలు ఎందుకు మారుస్తారు? సదా ఏకరసంగా ఒకే విధంగా ఎగురుతూ ఎగిరించే పాట ఎందుకు పాడరు? ఎటువంటి పాటలు పాడాలి అంటే వినేవారికి రెక్కలు వచ్చి ఎగరడం మొదలు పెట్టాలి. మీరు బాబా అంటే కుంటి వారికి కాళ్ళు లభించే నాట్యం చేయగలగాలి. దుఃఖపు శయ్య నుండి లేచి సుఖమునిచ్చే పాటలు పాడాలి. చింత అనే చితిపై కూర్చొని ఉన్న ప్రాణులు చింత నుండి లేచి సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెట్టాలి. నిరుత్సాహంతో ఉన్న ఆత్మలు ఉత్సాహ ఉల్లాసాల పాటను పాడడం ప్రారంభించాలి. బికారి ఆత్మలు సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి లభించింది పొందుకున్నాము అనే పాటను పాడగలగాలి. ఈ సిద్ధిని ప్రాప్తింపచేసే సేవ విశ్వానికి అవసరం.
అల్పకాలిక సిద్ధులు కలవారి వెనుక ఎంతగా భ్రమిస్తున్నారు? తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎంతగా వెచ్చిస్తూ ఉన్నారు? వర్తమాన సమయంలో ఆత్మలందరూ శ్రమ చేసి అలసిపోయారు, సిద్ధిని కోరుకుంటూ ఉన్నారు. అల్పకాలిక సిద్ధి ద్వారా తృప్తి చెందుతున్నారు, కానీ ఒక విషయంలో సంతుష్టమైతే ఇంకా అనేక విషయాలు అసంతృప్తికి ఉత్పన్నమవుతాయి. ఇది కూడా అయిపోవాలి, ఇది కూడా అయిపోవాలి అని కోరుతారు. కావున వర్తమాన సమయం అనుసారంగా ఆత్మలైన మీరు సేవ చేసే విధి ఇటువంటి సిద్ధి స్వరూపమై ఉండాలి. అవినాశి, అలౌకిక, ఆత్మిక సిద్ధి లేక ఆత్మిక చమత్కారాన్ని చూపించండి. ఈ చమత్కారము తక్కువైనదా? మొత్తము ప్రపంచంలో 99% ఆత్మలు చింత అనే చితిపై మరణించి ఉన్నారు. ఇలా మరణించిన వారిని జీవితులుగా చేయండి. చింత లేకుండా చేయండి. వారికి క్రొత్త జీవితాన్ని ఇవ్వండి. ఒక ప్రాప్తి అనే కాలు ఉన్న అనేక ప్రాప్తుల నుండి కుంటివారిగా ఉన్నారు. ఇటువంటి ఆత్మలకు సర్వప్రాప్తుల అవినాశి కాలు ఇవ్వండి. అందులను త్రినేత్రులుగా చేయండి. 3వ నేత్రాన్ని ఇవ్వండి. తమ జీవితం యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూసే నేత్రాన్ని ఇవ్వండి. మీరు ఈ సిద్ధిని చేయలేరా? ఈ ఆత్మిక చమత్కారాన్ని చూపించలేరా? బికారులను చక్రవర్తులుగా చేయలేరా? ఇటువంటి సిద్ధి స్వరూప సేవ చేసే శక్తులు తండ్రి ద్వారా లభించలేదా? ఇప్పుడు విధి స్వరూపం ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. సిద్ధి స్వరూప సేవకు నిమిత్తులుగా అవ్వండి. విధి అనగా పురుషార్థ సమయంలో పురుషార్థం చేయాలి. ఇప్పుడు పురుషార్థ ఫలంగా సిద్ధి స్వరూపులుగా అయ్యి సిద్ధి స్వరూప సేవలో విశ్వం ముందు ప్రత్యక్షమవ్వండి. మీరు విశ్వంలో అవినాశి సిద్ధిని ఇచ్చేవారు, కేవలం చూపించేవారు కాదు, ఇచ్చేవారు. సిద్ధి స్వరూపులుగా చేసేది ఒక్కటే, అది ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయమే. ఈ ఒక్క స్థానమే అన్న శబ్దం మారుమ్రోగాలి. స్వయం సిద్ధి స్వరూపులుగా అయ్యారు కదా. మొదట ఈ పేరును బాంబేలో ప్రఖ్యాతం చేయండి. పదే పదే శ్రమించడం నుండి విముక్తులవ్వండి. ఈరోజు ఈ విషయంలో పురుషార్థంలో శ్రమ చేశాము, ఈరోజు ఈ విషయంలో కష్టపడ్డాము. ఇదంతా పురుషార్థంలో శ్రమ. ఈ శ్రమ నుండి విముక్తులై ప్రాప్తి స్వరూపులుగా శక్తిశాలురుగా అవ్వాలి. ఇదే సిద్ధి స్వరూపం. ఇప్పుడు సిద్ధి స్వరూప జ్ఞానయుక్తాత్మలుగా, యోగయుక్తాత్మలుగా అవ్వండి. ఇతరులను కూడా తయారు చేయండి. చివరి వరకు శ్రమ చేస్తూనే ఉంటారా? ప్రాలబ్ధాన్ని భవిష్యత్తులో పొందుతారా? పురుషార్థంలో ప్రత్యక్ష ఫలాన్ని ఇప్పుడు భుజించాల్సిందే. ఇప్పుడు ప్రత్యక్ష ఫలం తినండి, తర్వాత భవిష్య ఫలం తినండి. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ప్రత్యక్ష ఫలాన్ని పోగొట్టుకోకండి. చివరిలో ఫలం లభిస్తుందిలే అనే ధైర్యంతో కూడా ఉండకండి. ఒకటి చెయ్యండి, 1,000 రెట్లు పొందండి. అది ఎప్పటి విషయమో కాదు, ఇప్పటి విషయమే. అర్థమైందా? బాంబే వారు ఎలా అవుతారు? ఓదార్పిచ్చే వారిగా అయితే అవ్వరు కదా. సిద్ధులున్న బాబాలు ప్రసిద్ధులవుతారు. వీరు సిద్ధి బాబా, సిద్ధి యోగి అని అంటారు కదా. బాంబే వారు కూడా సహజ సిద్ధ యోగులు, అనగా సిద్ధిని పొందిన వారే కదా. మంచిది. సదా స్వతహాగా ఏకరసంగా ఎగిరించే పాట పాడేవారికి, సదా సిద్ధి స్వరూపులుగా అయ్యి అవినాశి ఆత్మిక సిద్ధిని ప్రాప్తి చేసుకునే వారికి, ఆత్మిక చమత్కారాన్ని చూపించే చమత్కారి ఆత్మలకు, సదా సర్వప్రాప్తుల సిద్ధిని అనుభవం చేయించే సిద్ధి స్వరూప సహజ యోగులకు, జ్ఞానస్వరూపులైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వేరు వేరు కుమారీల గ్రూపులతో అవ్యక్త బాప్దాద కలయిక. మీరు సదా ఆత్మిక స్మృతిలో ఉండే ఆత్మిక కుమారీలు కదా. దేహ అభిమానంలో ఉండే కుమారీలు ఎంతోమంది ఉన్నారు, కానీ మీరు ఆత్మిక కుమారీలు.
సదా రూహ్ అనగా ఆత్మిక స్మృతిలో ఉండేవారు. ఆత్మగా ఈ ఆత్మను చూసే వారిని ఆత్మిక కుమారీలు అని అంటారు. కనుక మీరు ఏ కుమారీలు ఎప్పుడూ దేహ అభిమానంలోకి వచ్చేవారు కాదు. దేహ అభిమానంలోకి రావటం అనగా మాయ వైపు పడిపోవటం. ఆత్మిక స్మృతితో ఉండటం అనగా తండ్రి సమీపంగా రావటం. మీరు పడిపోయేవారు కాదు, తండ్రి జతలో ఉండేవారు. తండ్రి జతలో ఎవరుంటారు? ఆత్మిక కుమారీలే తండ్రి జతలో ఉండగలరు. ఎలాగైతే తండ్రి ఉన్నతోన్నతులు ఎప్పుడూ దేహ అభిమానంలోకి రారో, అలా మీరు కూడా దేహ అభిమానంలోకి వచ్చేవారు కాదు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారు ప్రతిరోజు ప్రేమగా స్మృతి చేస్తారు. ప్రేమతో జ్ఞాన చదువును చదువుతారు. ఏ కార్యమునైతే ప్రేమతో చేస్తారో అందులో సఫలత ఉంటుంది. చెప్పడం ద్వారా చేసినట్లయితే కొంత సమయం సఫలత ఉంటుంది. ప్రేమతో హృదయపూర్వకంగా నడిచేవారు సదా నడుస్తూనే ఉంటారు. తండ్రి ఏమిటో మాయ ఏమిటో ఒకసారి అనుభవం చేసుకున్నాక, ఒకసారి అనుభవజ్ఞులుగా అయిన వారు ఎప్పుడూ మోసపోరు. మాయ భిన్న భిన్న రూపాలలో వస్తుంది. దుస్తుల రూపంలో, బట్టలపైన మోహం, మాతాపితలపైన మోహం, ఇలాగ అనేక రూపాలలో వస్తుంది. సినిమాలు చూడాలి, సినిమాల రూపంలో వస్తుంది. అటు ఇటు తిరగాలి, విహరించే రూపంలో వస్తుంది. ఈ కుమారీలు నా వారిగా అవ్వాలి అని మాయ అంటుంది. కాదు, నా వారిగా అవ్వాలి అని తండ్రి అంటారు. కనుక మీరేం చేస్తారు? మాయను పారద్రోలడంలో తెలివైన వారిగా ఉన్నారా? భయపడే బలహీనులుగా అయితే లేరు కదా. స్నేహితుల సాంగత్యంలో సినిమాకు వెళ్ళే వారిగా అయితే లేరు కదా. సాంగత్య రంగులేకి ఎప్పుడూ రాకండి. సదా సాహసవంతులుగా, సదా అమరులుగా, సదా అవినాశిగా ఉండండి. సదా మీ జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోండి. మురికి కాలువలో పడకండి. మురికి కాల్వ అన్న పదమే ఎలా ఉంది? తండ్రి సాగరుడు, సాగరంలో సదా తేలియాడుతూ ఉండండి. కుమారి జీవితంలో జ్ఞానం లభించింది, మార్గం లభించింది, గమ్యం లభించింది. ఇది చూసి సంతోషం కలుగుతుందా? మీరు చాలా భాగ్యశాలురు. ఈనాటి ప్రపంచ స్థితిగతులను చూడండి. దుఃఖము, బాధ తప్ప ఇంకేమీ లేదు. మురికిలో పడిపోతూ దెబ్బ మీద దెబ్బ తింటూ ఉంటారు. ఇదే ఈనాటి ప్రపంచం. ఈరోజు వివాహం చేసుకుంటారు, రేపు మంటలలో మరణిస్తారు. ఈరోజు వివాహం చేసుకుంటారు, రేపు ఇంటికి తిరిగి విడాకులు తీసుకొని వచ్చేస్తారు. ఇవన్నీ వింటూ ఉంటారు కదా. ఒకటేమో మురికిలో పడ్డారు, ఇంకా దెబ్బపై దెబ్బ తింటారు. మరి అటువంటి దెబ్బలు తినాలా? కావున సదా స్వయాన్ని భాగ్యవంతమైన ఆత్మగా భావించండి. మిమ్ములను తండ్రి రక్షించుకున్నారు, సురక్షితులుగా అయ్యారు, తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఇటువంటి సంతోషం కలుగుతోంది కదా. బాప్దాదాకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పడిపోవడం నుండి, దెబ్బలు తినడం నుండి రక్షింపబడ్డారు. కావున సదా ఇలా అవినాశిగా ఉండండి. అందరూ శ్రేష్ఠ కుమారీలు కదా. సాధారణ కుమారీల నుండి శ్రేష్ఠ కుమారీలుగా అయ్యారు. శ్రేష్ఠ కుమారీలు సదా శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేసేందుకు నిమిత్తులు. ఇలా సదా స్వయాన్ని మేము శ్రేష్ఠ కార్యానికి నిమిత్తంగా ఉన్నాము అని అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠ కార్యమేది? విశ్వ కళ్యాణం. కావున మీరు విశ్వ కళ్యాణం చేసే విశ్వ కళ్యాణకారి కుమారీలు. ఇంట్లో ఉండే కుమారీలు కాదు. తట్టనెత్తుకునే, బరువెత్తుకునే కుమారీలు కాదు. విశ్వ కళ్యాణకారి కుమారీలు. కులం వారి కళ్యాణం చేసే వారినే కుమారీలు అంటారు. మొత్తం విశ్వమంతా మీ కులమే. బేహద్దు కులంగా అయిపోయింది. సాధారణ కుమారీలు తమ హద్దులోని కులానికి కళ్యాణం చేస్తారు. శ్రేష్ఠ కుమారీలు విశ్వం అనే కులానికి కళ్యాణం చేస్తారు. మీరు ఇలాంటి వారే కదా. బలహీనులు కారు కదా, భయపడేవారు కారు కదా. సదా తండ్రి జతలో ఉన్నారు. తండ్రి జతలో ఉన్నప్పుడు భయపడే విషయమే లేదు. బాగుంది, కుమారి జీవితంలో రక్షింపబడ్డారు. ఇది చాలా గొప్ప భాగ్యం. తప్పుడు మార్గంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం, ఇది కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోవడమే కదా. కావున మీ సమయము, శక్తులు అన్నీ సురక్షితమయ్యాయి.
భ్రమించే శ్రమ నుండి ముక్తులైపోయారు. ఎంత లాభం కలిగింది! ఓహో! నా శ్రేష్ఠ భాగ్యం! ఓహో! ఇది చాలు. ఇది చూస్తూ హర్షితంగా ఉండండి. ఏ బలహీనత కారణంగానైనా శ్రేష్ఠ సేవ నుండి మీరు వంచితులవ్వకండి. కుమారీలు అనగా మహాన్నాత్మలు. పవిత్ర ఆత్మను సదా మహాన్నాత్మ అంటారు. ఈ రోజుల్లో మహాత్ములు కూడా మహాన్నాత్మలుగా ఎలా అవుతారు? పవిత్రంగా ఉంటారు కనుక. పవిత్రత కారణంగానే మహాన్నాత్మలుగా పిలువబడతారు. కానీ మహాన్నాత్మలైన మీ ముందు వారెందుకు కొరగారు? మీ మహానత జ్ఞాన సహితమైన అవినాశీ మహానత. వారు ఒక జన్మలో మహాన్గా అవుతారు, మరు జన్మలో మళ్ళీ అలా అవ్వాల్సి ఉంటుంది. మీరు జన్మ జన్మల మహానాత్మలు. ఇప్పటి మహానత ద్వారా జన్మ జన్మల కొరకు మహాన్గా అయిపోతారు. 21 జన్మలు మహాన్గా ఉంటారు. ఏమి జరిగినా తండ్రికి చెందిన వారిగా అయ్యారు కనుక సదా తండ్రికి చెందిన వారిగానే ఉంటారు. మీరు ఇలా పక్కాగా ఉన్నారు కదా, కచ్చాగా అయినారు అంటే మాయ తినేస్తుంది. కచ్చాగా అపరిపక్వంగా ఉన్న వారినే మాయ తింటుంది. పక్కాగా ఉన్న వారిని తినదు. చూడాలి. ఇక్కడ అందరి ఫోటో తీయబడుతూ ఉంది. పక్కాగా ఉండండి, గాబరా పడే వారిగా కాదు. ఎంత పక్కాగా ఉంటారో అంత సంతోషాన్ని, సర్వప్రాప్తులను అనుభవం చేసుకుంటారు. పక్కాగా లేకుంటే సదాకాలిక సంతోషం ఉండదు. సదా స్వయాన్ని మహానాత్మగా భావించండి. మహానాత్మ ద్వారా ఎటువంటి సాధారణ కార్యము జరగదు. మహానాత్మ ఎప్పుడు ఎవరి ముందు తల వంచజాలరు. కావున ఎప్పుడు మాయ వైపుకు తల వంగే వారిగా అవ్వకండి. కుమారీలనగా భుజాలు. కుమారీలు శక్తిశాలిగా అవ్వడం అనగా సేవలో వృద్ధి జరగడం. వీరు భవిష్య విశ్వ సేవాదారులు, విశ్వ కళ్యాణం చేసే విశేషాత్మలు అని తండ్రికి సంతోషంగా ఉంది. కుమారీలు చిన్నవారైనా పెద్దవారైనా ఒక్కొక్కరు 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైన కుమారీలు. ఇలా భావిస్తూ ఉన్నారా? 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమురాలు అని ఎందుకు మహిమ చేయబడింది? ఎందుకంటే ప్రతి కన్య తక్కువలో తక్కువ 100 మంది బ్రాహ్మణులను తప్పకుండా తయారు చేస్తుంది. అందుకే 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమురాలుగా పిలువబడుతుంది. 100 ఏమంత పెద్ద సంఖ్య కాదు. మీరు విశ్వానికే సేవ చేస్తారు. అందరూ 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తములైన కన్యలు. మీరు సర్వాత్మలను శ్రేష్టంగా తయారు చేసే శ్రేష్టమైన ఆత్మలు. ఇటువంటి నశ ఉంటుందా? మీరు కాలేజీ లేక స్కూలులో చదివే కుమారీలు కాదు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని కుమారీలు. మీరు ఏ కుమారీలు అని అడిగితే మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన కుమారీలమని చెప్పండి. ఈ ఒక్కొక్క కుమారి సేవాధారి కుమారిగా అవుతుంది. ఎన్ని సెంటర్లు తెరవబడతాయి? కుమారీలను చూసి ఇంతమంది భుజాలు తయారవుతున్నారు అని తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. మీరు కుడి భుజాలే కదా, ఎడమ భుజాలు కారు కదా. ఎడమ చేతితో ఏదైనా పని చేస్తే అది కాస్త పైకి క్రిందికి అవ్వగలదు. కుడి చేతితో పని త్వరగా మరియు బాగా జరుగుతుంది. ఇంతమంది కుమారీలు తయారైనట్లయితే ఎన్ని సెంటర్లు తెరవబడతాయి? ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తారు కదా, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారు కదా. కుమారీలందరూ మహోన్నతమైన వారు. సదా మహాన్గా ఉండండి. సాంగత్య దోషంలోకి రాకండి. ఒకవేళ ఎవరైనా మీపై తమ రంగును వేయాలి అనుకుంటే మీరే వారిపై మీ రంగు అంటే ప్రభావాన్ని అంటించండి. మాతాపితలు బంధనం వేయాలనుకున్నా కూడా బంధనంలో బంధింపబడే వారిగా ఉండకండి. సదా నిర్బంధనులుగా ఉండండి. సదా భాగ్యశాలులుగా ఉండండి. కుమారీల జీవితం పూజ్య జీవితం. పూజ్యులెప్పుడూ పూజారులుగా కాలేరు. సదా ఇదే నశలో ఖుషీలో ఉండే వారిగా అవ్వండి. అందరూ దేవీలే కదా. కుమారి అనగా దేవి. ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తారో వారు దాసీలుగా అవుతారు. ఎవరైతే మహానాత్మలుగా అవుతారో వారు దేవీలు. దాసి తల వంచుతుంది. కావున మీరందరూ దేవీలు, దాసీలుగా అయ్యేవారు కాదు.
దేవీలకి ఎంత పూజ జరుగుతుంది. కావున ఈ పూజ మీకే కదా, చిన్నవారైనా పెద్దవారైనా అందరూ దేవీలే. మేము మహానాత్మలము, పవిత్రాత్మలము అని సదా గుర్తుంచుకోండి. తండ్రికి చెందిన వారిగా అవ్వడం తక్కువ విషయం కాదు. అనడంలో సహజమైపోయింది. ఎవరికి చెందిన వారిగా అయ్యారు, ఎంత ఉన్నతంగా అయ్యారు, ఎంత విశేషాత్మలుగా అయ్యారు. నడుస్తూ తిరుగుతూ మేమెంత మహానాత్మలము, ఉన్నతమైన ఆత్మలము అన్నది గుర్తు ఉంటుందా? భాగ్యశాలురైన ఆత్మలకు సదా తమ భాగ్యం గుర్తు ఉండాలి. మీరు ఎవరు? దేవీలు. దేవీలు సదా చిరునవ్వుతూ ఉంటారు. దేవీలు ఎప్పుడూ రోధించరు, ఏడ్వరు. దేవీల చిత్రాల ముందుకు వెళ్ళినట్లయితే ఏం కనిపిస్తుంది? సదా చిరునవ్వుతో ఉంటారు. దృష్టితో, చేతులతో సదా ఇచ్చేవారే దేవీలు. దేవత లేక దేవీల అర్థమే ఇచ్చేవారు. దేవత అంటే దేనేవాల. ఏమిచ్చేవారు? అందరికీ సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, సర్వ ఖజానాలను ఇచ్చేవారే దేవీలు. అందరూ కుడి భుజాలే. కుడి భుజం అనగా శ్రేష్ఠ కర్మలను చేసేవారు. అచ్చా. ఓం శాంతి.